ఒక్కరోజైనా మీరు రైతాంగానికి పంట నష్టం ఇచ్చినరా? ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినరా? పోని గతంలో రైతాంగానికి పంట నష్టం జరిగితే అది కరువు వచ్చినా వరదలు వచ్చినా ఇన్సూరెన్స్ చేసేది. అంటే ప్రభుత్వమే ఆనాడు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వమే వైఎస్ రాజశేఖర పిల్లలు కూడా గవర్నమెంటే రైతుల పక్షాన ఇన్సూరెన్స్ పేమెంట్ చేసి అంటే ప్రీమియం కట్టి రైతుల పంట నష్టం కట్టి ఇన్సూరెన్స్ సిస్టమ్ ఉండేది. అది మీరు 10 సంవత్సరాలు చేయలే, ఏ రోజు పంట నష్టం ఇవ్వలే. ఇలా ఏదో మాట అనకూడదు కానీ ఏదో మోసానికి ఎత్తుకున్నట్టుగా ఉంది, సామెత ఉంది. ముందు నాకు జ్ఞాపకం లేదు కానీ ఇలా ముందే మీరు అరుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అంటే డెఫినెట్ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? 100% మీరు రాజకీయాలు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు లబ్ధి పొందడం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప మీకు రైతుల పట్ల రైతుల గురించి మాట్లాడిన హక్కు లేదు.